అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. చాలామంది తల్లిదండ్రులకు తమ పిల్లల్ని ఐఐటీలో చేర్పించాలంటుంది. దానిలో తప్పలేదు. ఐఐటీ రాకుంటే ఎన్ఐటీ రావాలి అనుకుంటాం. ఎన్ఐటీ రాకపోతే ఎంసెట్లో టాప్ కాలే రావాలి. కొద్దిమంది బిట్స్. ఈ పరిధిలో మాత్రమే మన ఆలోచన ఉంది. కానీ మిత్రులారా, ఇటీవలి కాలంలో నేను కానీ మరి కొంతమంది నాలాంటి వాళ్ళు చేసినటువంటి అవగాహన వల్ల, అవేర్నెస్ వల్ల ఐఐటీల పైన కూడా చాలా సమాచారము వెలుగులోకి వచ్చింది. ఒక 3 సంవత్సరాల క్రితము నేను యూట్యూబ్ పెట్టిన మొదటి సంవత్సరంలో ఎవరు ఐఐటీ వాళ్ళు చేరేవాళ్ళు కాదు. చాలామంది ఐఐటీలు చేరాలంటే చాలా కన్విన్స్ చేయాల్సి వచ్చేది. ఒక్కొక్కరితో చాలాసేపు మాట్లాడాల్సి వచ్చేది. కానీ మనం చేసినటువంటి అనేక వీడియోల వల్ల ఐఐటీల వల్ల చాలామంది ప్రయోజనం పొందారు. అనేక మంది గత సంవత్సరము వివిధ ఐఐటీలకు, అంటే మీరు చాలామంది పేరు కూడా విని ఐఐటీకి లేదు. ఉదాహరణకు ఐఐటీ డయ్యూ డామన్ నుంచి లాస్య వర్మ అనే ఒక అమ్మాయి మంచిర్యాల నుంచి వెళ్ళింది బిఫోర్ ఇయర్. ఐఐటీ అగర్తలా వెళ్ళిన వాళ్ళు, ఐఐటీ భగల్పూర్ బీహార్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కళ్యాణి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అట్లా అనేక ఐఐటీలకు మనం ఇచ్చిన అవేర్నెస్ వల్ల వెళ్ళి మంచి విద్యాభ్యాసం గడిస్తున్నారు. మనము గత సంవత్సరము నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో ఉండేటువంటి భౌగోళిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల గురించి అక్కడ సందర్శించినటువంటి వ్యక్తులతో ఒక లైవ్ ప్రకటన చేయడం జరిగింది. ఇద్దరితోటి. అంతకు సంవత్సరం మణిపూర్ స్థానికులతో మాట్లాడించడం జరిగింది. కాబట్టి మిత్రులారా, మన ఎస్బీఆర్ టాక్స్ యాప్ ద్వారా దీనికి సంబంధించి కౌన్సిలింగ్ అనేది నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించి వాట్సాప్ గ్రూప్ ఉంది. రేపు పొద్దున మీకు సీట్ వచ్చిన తర్వాత ఎవరెవరు ఎక్కడ ఏ కాలేజ్ అయినారని చెప్పి విషయం తెలుసుకొని మీరందరూ కూడా ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని అందరు కలిసి సామూహిక ప్రయాణం చేసి ఒక్కో కాలేజ్ చేరిన వాళ్ళందరూ కలిసి వెళ్ళడనే సందర్భాలు చూశాను. ఒకేసారి టికెట్లు బుక్ చేసుకున్నారు. ఒక కమ్యూనిటీ ఏర్పాటు చేస్తున్నాం మేము. ఒక్క సీట్ వచ్చే విధంగా గైడ్ చేయడమే కాదు, అంతా మేమే చెప్పడం కాదు, మీలో మీరు చర్చించుకునే అవకాశం కూడా చాలా వరకు ఉంటుంది. కాబట్టి ఎస్బీఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. జోసా బిట్సాట్కి సంబంధించి ఒక కోర్సు ఉంది. విట్ మణిపాల్ అమృత కామెడీకి సంబంధించి ఒక కోర్సు ఉంది. అదేవిధంగా ఎంసెట్, అదేవిధంగా ఎలాంటి సీటు మీకు రాని ఎడల మీకు డైరెక్ట్ అడ్మిషన్స్, మీకు ఎలాంటి బ్రోకర్ల బారిన పడకుండా మీకు మంచి తగిన ఫీజుకే మంచి కాలేజు మీకు సరిపోయేటువంటిది రావడంలో మేము సహకారం అందించేటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని ఈసారి ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టాన సంస్థలు కలిసి తీసుకున్నాయి. దానికోసం ఒక టీం పనిచేస్తుంది. కాబట్టి అందరూ కూడా మీకు ఎవరికైనా మీకు ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సంబంధిత కోర్సులు చేరండి. అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మిత్రులారా, ఐఐటీలో అనేటువంటి ఎదిగిన క్రమం ఏంటి, వాటిని ఎందుకు పెట్టారు అనేటువంటి విషయాన్ని చాలా లోతుగా మనం చర్చిద్దాం. దీనికి సంబంధించి వరుస వీడియోలు ఒక 3-4 వీడియోలు ఉంటాయి. ఇది దానిలో మొదటి భాగము. సో ఐఐటీలు రావడానికి కారణం ఏంటి, ప్రస్తుతం ఐఐటీల స్థితి ఏంటి అనేటువంటి అన్ని విషయాల నుంచి వాళ్ళ ర్యాంకింగ్లతో సహా ఒక 3-4 వేరు వీడియోలు చేద్దాం. ఈరోజు వీడియోలో ఐఐటీలు ఎన్ని రకాలు, అన్ని ఐఐటీలు ఒకటే కాదు, రకరకాల ఐఐటీలు ఉన్నాయి, వాటి నేపథ్యాన్ని అర్థం చేసుకొని వాటి ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎట్లా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం లోతుగా చర్చిద్దాం. మిత్రులారా, ఐఐటీ అనే పేరుతోటి మొత్తం 4 రకాల వేరు సంస్థలు ఉన్నాయి. అన్నిటి పేరు ఐఐటీ. మనం ఎన్ఐటీలో అన్ని ఎన్ఐటీలే, 50% స్టేట్, 50% ఆల్ ఇండియా కోటా. ఐఐటీలు అంటే అన్నిటికి ఒకటే పద్ధతి. దేశం అందరూ కూడా ఓపెన్ కాంపిటీషను, అంటే రిజర్వేషన్ ఉంది కానీ స్టేట్ కోటా లేదు. ఐఐటీలు ఒకటే విధంగా ఉన్నాయి. కానీ ఐఐటీలో ఒక్కొక్కటి ఒక్కొక్క తీరున్నది. మొత్తం ఐఐటీలను ప్రధానంగా 4 రకాలుగా వర్గీకరించవచ్చు. ఆ 4 రకాల వర్గీకరణ నేను తెలియజేస్తాను. ఒక రకంగా మొత్తం మనకు ఒక 30 ఐఐటీలు ఉన్నాయని అంచనా వేసుకోవచ్చు. మొత్తం ఐఐటీల సంఖ్య 30. సరే, 1-2 కొత్తగా ఆడైతే నేను చర్చించడం లేదు, బట్ ప్రధానంగా 30 ఐఐటీలు ఉన్నాయి మనకు. 4 రకాలు ఏంటి చెప్తాను. ఫస్ట్ 5 ఐఐటీలు మీకు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా, అంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డైరెక్ట్ ఇన్స్టిట్యూషన్, అంటే ఎట్లయితే ఎన్ఐటీలో ఎట్లయితే ఐఐటీలు ఉన్నాయో అట్లా, ఎట్లయితే ఇండియన్ స్టాటిక్ ఇన్స్టిట్యూషన్ ఉందో, ఎట్లయితే ఇండియన్ ఆఫ్ సైన్స్ ఉందో, ఎట్లయితే సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయో, అట్లా డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం యొక్క విద్యాశాఖ నుంచి స్టార్ట్ అయినటువంటి సంస్థలు 5 ఉన్నాయి. అవి గవర్నమెంట్. దీనిలో అన్నీ కూడా గవర్నమెంట్ యొక్క రిజర్వేషన్ వర్తిస్తాయి. గవర్నమెంట్ యొక్క ఎస్సీ ఎస్టీకి ఫ్రీ అనే పాలసీ వర్తిస్తుంది. సో ఇన్కమ్ ప్రకారం
మీకు మీకు ఇన్కమ్ ప్రకారం ఫీ సబ్సిడీ ఉంది, అది కూడా వర్తిస్తుంది. అంటే ఎన్ఐటీలకు వర్తించే, ఐఐటీలకు వర్తించేటువంటి అన్ని నియమ నిబంధనలు దీనికి వర్తిస్తాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వ చట్టాలన్నీ కూడా దీనికి వర్తిస్తాయి. దీని రాష్ట్ర ప్రభుత్వం యొక్క జోక్యం లేదు. అట్లాంటి సంస్థల మిత్రులారా 5 ఉన్నాయి మనకు. సో 5 ఫస్ట్ కేటగిరీ సంస్థలు 5 ఏంటంటే మీకు చూపిస్తాను ఒకసారి స్క్రీన్. మీకు మొత్తంలో 5 వాటి ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ చూపిస్తాను. మొత్తంలో ఫస్ట్ త్రిబుల్ ఐటీ ఏంటంటే, ఫస్ట్ గవర్నమెంట్ త్రిబుల్ ఐటీ ఏంటంటే త్రిబుల్ ఐటీ గ్వాలియర్. దీన్ని త్రిబుల్ ఐటీ ఎంజీ అంటూ ఉంటాం. అంటే త్రిబుల్ ఐటీ ఎంజీ అంటే త్రిబుల్ ఐటీ గ్వాలియర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అంటే ఇది. అంటే మేనేజ్మెంట్ ఎంబీఏ కూడా ఉంది ఇక్కడ, బీటెక్ ప్లస్ ఎంబీఏ కోర్స్ కూడా ఉంది, 5 years కోర్సు. కాబట్టి దీని ఏమంటే త్రిబుల్ ఐటీ ఎంజీ. త్రిబుల్ ఐటీ ఎం అనేది ఇది ఒకటే, అంటే వేరే కూడా ఉన్నాయి, అది డిఎం. ఇక్కడ డైరెక్ట్ త్రిబుల్ ఐటీ ఎం అనేది ఇది ఒకటే. అంటే త్రిబుల్ ఐటీతో పాటు బీటెక్ ప్లస్ ఎంబీఏ కలిసిన ఇంటిగ్రేటెడ్ కోర్సు దీనిలో ఉంది, 5 years కోర్సు. సో త్రిబుల్ ఐటీ ఎంజీ అంటే త్రిబుల్ ఐటీ ఎం గ్వాలియర్ లేదా త్రిబుల్ ఐటీ ఎంజీ. దీనిలో ఒక్క దాంట్లో మాత్రమే మేనేజ్మెంట్ ఉంది, ఎంబీఏ ఉంది బీటెక్ ప్లస్ తోటి. 1997లో ఎస్టాబ్లిష్ అయింది ఫస్ట్ త్రిబుల్ ఐటీ గవర్నమెంట్ త్రిబుల్ ఐటీ ఏంటంటే గ్వాలియర్. సెకండ్ త్రిబుల్ ఐటీ ఏ అంటే త్రిబుల్ ఐటీ అలహాబాద్. ఇది ప్లెయిన్ త్రిబుల్ ఐటీ. దీనిలో మేనేజ్మెంట్ కోర్సెస్ కానీ లేకుంటే డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేవు. ప్లెయిన్ త్రిబుల్ ఐటీ ఇది ఒకటే, త్రిబుల్ ఐటీ ఏ. ఇది 1999. ఇవి చాలా డిమాండ్ ఉన్నాయి. యాక్చువల్గా ఫస్ట్ కట్ ఆఫ్లో చూస్తే త్రిబుల్ ఐటీ అలహాబాద్ ఫస్ట్ కట్ ఆఫ్ అయిపోతుంది, ఆ తర్వాత గ్వాలియర్ అయిపోతుంది, తర్వాత జబల్పూర్, తర్వాత కాంచీపురం, తర్వాత కర్నూలు. థర్డ్ త్రిబుల్ ఐటీ డిఎం అంటే డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. ప్రధానంగా ఇది మెకానికల్ సంబంధించినటువంటి కొంత స్పెషలైజేషన్ అంటూ. అంటే డిజైన్ అనేది నార్మల్గా మెకానికల్లో ఎంటెక్ చేసే మెకానికల్ వాళ్ళు డిజైన్ చేస్తుంటారు, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో దీనిలో త్రిబుల్ ఐటీ ఎంజీ అంటారు. ఇది 2005లో స్టార్ట్ అయింది. అయినా కూడా చాలా వేగంగా దీని యొక్క ఖ్యాతి పెరిగింది, చాలా మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఇది థర్డ్. రఫ్గా గ్వాలియర్ 7,000 మధ్యలో అయిపోతుంది, అలహాబాద్ 5,000-6,000 మధ్యలో అయిపోతుంది కట్ ఆఫ్ సిఎస్సి. సో జబల్పూర్ సుమారుగా 10,000-12,000 అయిపోతుంది, కాంచీపురం 15,000-16,000 అయిపోతుంది. ఫోర్త్ కాంచీపురం, త్రిబుల్ ఐటీ కాంచీపురం డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది కూడా త్రిబుల్ ఐటీ డిఎంలో కూడా స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, మెకానికల్ లాంటి కోర్సెస్ కూడా దీనిలో ఉంటాయి. ఇది 2007. తర్వాత త్రిబుల్ ఐటీ లాస్ట్, ఇది త్రిబుల్ ఐటీ కర్నూలు. కాంచీపురం అనుకున్నంత ఎదగలేదు, కానీ ఇప్పటికి కూడా మంచి కాలేజ్. సో కర్నూలు మన ఏపీలో ఉంది. స్టార్టింగ్ రివ్యూస్ బాగాలేవు, కానీ తర్వాత లాస్ట్ 3-4 yearsలో ఇది గ్రో అవుతుంది, మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి. సుమారుగా కర్నూలులో రావాలంటే దాదాపు ఓపెన్ వాళ్ళకు మీకు సీసాబ్ 2 కేటగిరీ వరకు 35,000 వరకు వస్తుంది, మీకు లేకుంటే 30,000 లోపు రావాలి. సో అట్లా. సో ఇది 2015లో కర్నూలులో స్టార్ట్ అయింది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వేరుపడ్డ తర్వాత. సో ఇవి 5 ఇటు యొక్క వరుసక్రమం. ఇది మొదటిగా ఉన్నవే 5. 2015 తర్వాత మళ్ళీ గవర్నమెంట్ త్రిబుల్ ఐటీ రాలేదు. ఈ 5 కూడా గవర్నమెంట్ త్రిబుల్ ఐటీలు. ఇవి మంచి నాణ్యత ప్రమాణాన్ని, అన్నిటికి సంబంధించినటువంటి ప్రభుత్వ చట్టాలు, రిజర్వేషన్లు, సబ్సిడీ అవన్నీ కూడా వర్తిస్తాయి. ఇవి కాక మిత్రులారా మరొక 20 ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం అని చెప్పలేము, ప్రైవేట్ అని చెప్పలేము. పీపీపీ మోడల్ అంటాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దీనిలో వీటి యొక్క నిష్పత్తి 3 రకాలుగా, అంటే 50:35:50. అంటే 50% సెంట్రల్ గవర్నమెంట్, 35 అది ఏ రాష్ట్రంలో ఉందో ఆ రాష్ట్రంలో ఉండేటువంటి 35%, అదేవిధంగా 15% ఏమో మీకు ఒక కంపెనీ. ఉదాహరణకు నాగ్పూర్ త్రిబుల్ ఐటీ చూస్తే మీకు 3 TCS ఉంది, మరొక దగ్గర మరొకటి ఒక ప్రైవేట్ కంపెనీ, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ఏర్పాటు చేయబడి 50:35:15 తోటి ప్రైవేట్ ఇండస్ట్రీ పార్ట్నర్స్ తోటి ఏర్పాటు. ఇట్లాంటివి 20 ఉన్నాయి మిత్రులారా. మనం ఆశ్చర్యపోతాం. 20లో అన్నిటికంటే అద్భుతంగా ఉన్నటువంటి, అంటే అద్భుతంగా చెప్పలేం కానీ అన్నిటికంటే ఫస్ట్ స్టార్ట్ అయినటువంటి దీనిలో, అది కూడా మన గవర్నమెంట్లో లాస్ట్ స్టార్ట్ అయింది ఏపీలో ఉండేటువంటి కర్నూలు. ప్రైవేట్లో అంటే పీపీపీ మోడల్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో ఫస్ట్ స్టార్ట్ అయినటువంటిది మనకు శ్రీ సిటీ, చిత్తూరు దగ్గర ఉన్నటువంటి శ్రీ సిటీ. ఫస్ట్ త్రిబుల్ ఐటీ శ్రీ సిటీ అంటే ఇది త్రిబుల్ ఐటీ ఎస్సీ అంటాం, ఆంధ్రప్రదేశ్ ఉంది, 2013లో స్టార్ట్ అయింది. తర్వాత త్రిబుల్ ఐటీ సెకండ్ గౌహతి 2013లో, థర్డ్ త్రిబుల్ ఐటీ వడోదర గుజరాత్ 2013, త్రిబుల్ ఐటీ కోటా రాజస్థాన్ 2013, త్రిబుల్ ఐటీ తిరుచి 2013, త్రిబుల్ ఐటీ ఊనా 2014, త్రిబుల్ ఐటీ సోనేపట్ 2014, త్రిబుల్ ఐటీ కళ్యాణి
వెస్ట్ బెంగాల్ 2014, త్రిబెటి లక్నో ఉత్తరప్రదేశ్ 2015, త్రిబెటి ధార్వా 2015, త్రిబెటి కొట్టాయం 2015, త్రిబెటి మణిపూర్ 2015, త్రిబెటి నాగ్పూర్ 2016, త్రిబెటి పూణే 16, 2016లోనే త్రిబెటి రాంచీ, త్రిబెటి సూరత్ 2017, త్రిబెటి భోపాల్ 2017, త్రిబెటి భగల్పూర్ 2017, త్రిబెటి అగర్తల 2018, త్రిబెటి రాయచూర్ 2019. సో 20 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇవి కూడా ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్, స్టేట్కు కోటా అనేది లేదు. ఇది కేటగిరీ 2. సో దీనిలో కొన్ని బిల్డింగ్స్ అయినాయి, కొన్నిటికి కాలేదు, కొన్ని రీసెంట్గా అవుతున్నాయి. సో రకరకాలు ఉన్నాయి. సో ఏ త్రిబుల్ ప్రిఫరెన్స్ ఏది పెట్టుకోవాలి, వీటికి మనం సజెస్ట్ చేస్తే బెటర్, ఏవి గ్రో అవుతున్నాయి, ఏవి గ్రో అయ్యే అవకాశం, ఇవన్నీ తెలియాలంటే మనకు డీటెయిల్గా మనం 1-to-1 మాట్లాడుకోవాల్సి ఉంది. దానికోసం ఇంతకుముందు చెప్పినట్టు ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, జోసా బిట్సాట్ కౌన్సిలింగ్ సంబంధించి కోర్స్ తీసుకోండి. దానిలో అనేక జూమ్ మీటింగ్స్ ఉన్నాయి, ఇప్పటికి అనేక జూమ్ మీటింగ్స్ ఉన్నాయి. నాతో పాటు అనేక మంది నిపుణులు కూడా పాల్గొంటారు. ఐఐటియన్స్, ప్రొఫెసర్స్, కెరీర్ గైడెన్స్ సంబంధించిన మెంటర్స్, రకరకాల మంది కలిసి ఒక బృందంగా ఏర్పడి కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఒక వ్యక్తి ఇంత పెద్ద స్థాయిలో చేయడం సాధ్యం కాదు, ఎందుకంటే రీసెర్చ్ చేసేటోళ్ళు, మీకు పర్సన్ టు పర్సన్ మాట్లాడేటోళ్ళు, వీలైనంత వరకు ఈసారి ఇండివిజువల్గా వెబ్ ఆప్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం మేము. కాబట్టి ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజ్ జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం ఉంచుకోండి. మీకు ఎస్బీఐ టాక్స్ యాప్ మీద ఏమైనా మీకు గైడెన్స్ కావాలనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయండి. అంటే ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, సో కోర్స్ ఎట్లా పర్చేజ్ తెలియాలనుకుంటే. తర్వాత ఇది రెండవ రకం. ఫస్ట్ ఏమో గవర్నమెంట్, సెకండ్ ఏమో పీపీపీ, థర్డ్ అనేది ప్యూర్ ప్రైవేట్. సో ప్రైవేట్ కావచ్చు, థర్డ్ కేటగిరీ డీమ్డ్ యూనివర్సిటీస్ ఇవి. అంటే మూడింటిలో థర్డ్ కేటగిరీలో 2 ప్రైవేటు, ఒకటి స్టేట్ గవర్నమెంట్ ఉన్నది. ఇది సో ఉదాహరణకు త్రిబుల్ హైదరాబాద్ 1998లో స్టార్ట్ అయింది. సో ఫస్ట్ త్రిబుల్ నిజానికి గ్వాలియరే, కానీ మీకు ప్రైవేట్లో ఫస్ట్ది హైదరాబాద్ కంప్లీట్ ప్రైవేట్, ఇవి కార్పొరేట్ కంపెనీస్ కలిసి నడుస్తున్నాయి. 1998 దీని గురించి తెలిసిన విషయమే, నా వీడియో కూడా ఉంది త్రిబుల్ హైదరాబాద్ మీద, చూడొచ్చు. త్రిబుల్ బెంగళూరు 1998 ఇది 5 ఇయర్స్కి వస్తుంది, 4 ఇయర్స్కి వస్తలేదు. హైదరాబాద్లో కూడా 5 ఇయర్స్కి వస్తుంది. దానికి యూజీఈ ఎగ్జామ్ ద్వారా మీరు వెళ్ళాలి. యూజీఈ ఎగ్జామ్ ద్వారా వెళ్తే దానిలో వచ్చేటువంటి మెరిట్ ఆధారంగా తీసుకుంటే సుమారు 200 సీట్లు ఉన్నాయి. 5 ఇయర్స్ కోర్స్ అన్నీ కూడా, అది కూడా సీట్ రావడం కష్టం. అందరూ యూట్యూబ్ వాళ్ళ మహిమ వల్ల అందరూ అన్నీ అప్లై చేస్తున్నారు, దానికోసం అనవసరం డబ్బులు దండ చేసుకున్నారు. ఐఐటి వచ్చే స్థాయి ఉన్న వాళ్ళకి మాత్రం ఇది వస్తుంది. మీకు ఏదో 80%, 85%, 90% స్థాయిలో వచ్చేది ఆ కంట కింద వచ్చిన వాళ్ళకి అప్లై చేయడం అనవసరం, డబ్బులు దండగా అవుతాయి. కనీసం ఐఐటి స్థాయి వచ్చే స్థాయి ఉంటే మాత్రమే మీరు అప్లై చేయండి. ప్రతిదాన్ని అప్లై చేయడం వల్ల డబ్బులు దండగా స్టూడెంట్ కూడా కాన్ఫిడెన్స్ డౌన్ అయిపోతుంది. అన్నీ ఏది రాదు ఏది రాకుండా అన్నిటిలో విఫలమైతే మీకు చివరి ఎగ్జామ్కి వచ్చేది కాన్ఫిడెన్స్ డౌన్ అయిపోతుంది. కాబట్టి అన్ని ఎగ్జామ్స్ అప్లై చేయించకండి, కొన్ని అవసరమైన మీరు అప్లై చేయించండి. నేను చాలాసార్లు చెప్తున్నాను ఈ విషయాన్ని. తర్వాత త్రిబుల్ బెంగళూరు డైరెక్ట్ జేఈ మెయిన్స్ తోటి తీసుకుంటారు. హైదరాబాద్ జేఈ మెయిన్స్ 4 ఇయర్స్, 5 ఇయర్స్ అయితే యూజీఈకి సపరేట్ ఎగ్జామ్, దానికి ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత త్రిబుల్ ఢిల్లీ, దిస్ గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీది. సో కాబట్టి ఇది 85% ఢిల్లీ వాళ్ళకే వస్తుంది, 15% వాళ్ళకి బయట ఉంటుంది. దీన్ని ఢిల్లీ జాక్ అనేటువంటి ఎగ్జామ్ ద్వారా నిర్వహిస్తారు, సపరేట్ రాయాలి. కానీ జేఈ మెయిన్స్ ఆధారం, మూడింటికి కూడా జేఈ మెయిన్స్ ఆధారమే, కానీ సపరేట్ అప్లై చేసుకోవాలి. ఇవి కూడా అంత ఈజీగా, వివరాలు మళ్ళీ నేను వేరే వీడియోలు ఇస్తాను. తర్వాత మరొక 2 రకాలు, ఇది 3వ రకం. ఫస్ట్ ఏమో గవర్నమెంట్ 5, తర్వాత పీపీపీ 20, తర్వాత డీమ్డ్ యూనివర్సిటీస్ 3, దానిలో 2 ప్రైవేటు, 1 గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. సో ఇక్కడికే ఒక రకంగా 4 క్రైటీరియా వేసాను, 4 రకాలు అయినాయి. నెక్స్ట్ 5వ రకం అనుకోవచ్చు, అవి జిఎఫ్టీఐ కింద ఉంటాయి. త్రిబుల్ లేక జిఎఫ్టీ కింద ఉంటాయి. త్రిబుల్ భువనేశ్వర్, జిఎఫ్టీ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్. సో తర్వాత త్రిబుల్ నయా రాయ్పూర్. ఈ త్రిబుల్ నయా రాయ్పూర్ ఛత్తీస్గఢ్లో ఉంది, దీనికి ఎన్టీపీసీ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 3 ఉన్నాయి దీనికి టైపు. సో ఇది జిఎఫ్టీ అంటే గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ కోటా కింద ఉంటుంది, ఎందుకంటే స్టేట్ కోటా ఉంది దీనిలో. భువనేశ్వర్కు బహుశా 50% స్టేట్ కోటా ఉన్నట్టుంది. అవి ఇంటర్నేషనల్, మళ్ళీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్. సో ఈ ప్రైవేట్ అన్నీ కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్స్, ఇప్పుడు చెప్పిన 20 ఇండియన్ ఇన్స్టిట్యూట్స్, పైనుండి 5, 25. సో హైదరాబాద్ ఇంటర్నేషనల్, బెంగళూరుది ఇంటర్నేషనల్, మళ్ళీ ఢిల్లీది ఇంద్రప్రస్థ, అది వేరే మళ్ళీ. సో మీకు ఇవి కూడా ఇంటర్నేషనల్. సో పేర్లు త్రిబుల్ ఇంటర్నేషనల్ పేరుతో 4 ఉన్నాయి, 2 ప్రైవేటు, 2 జిఎఫ్టీఐ. ఇంద్రప్రస్థ ప్రత్యేకమైన పేరుతో ఢిల్లీ ఉంది, కాబట్టి ఆ 2 జిఎఫ్టీ కేటగిరీలు ఉంటాయి. కానీ అవి కూడా మంచి, నయా రాయ్పూర్ కూడా బాగుంది, భువనేశ్వర్ పర్వాలేదు, బట్ నయా రాయ్పూర్ చాలా బెటర్, ఎందుకంటే ఎన్టీపీసీ రావడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇచ్చింది. అది ఛత్తీస్గఢ్ రమణ్ సింగ్ సీఎం ఉన్నప్పుడు తీసుకున్నట్టు ఇనిషియేషన్. అది మీకు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని భారతీయ జనసంఘ బీజేపీ యొక్క మాతృక పార్టీ యొక్క అధ్యక్షుని పేరు ఉంది, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని.
కాబట్టి ఇది మిత్రులారా వీటికి సంబంధించినటువంటి వివరాలు. మొత్తం 30 ఐఐటి త్రిబుల్ ఐటీలు వాటి యొక్క వేరువేరు పొజిషన్స్, వేరువేరు క్రైటీరియాస్, వేరువేరు ఓనర్షిప్స్ తోటి ఉన్నాయి. సో ఇట్లా వీటిలో ఏది బెటర్ అనేది మనం నిర్ణయించుకోవాలి. వీటిలో చాలా వరకు గ్రో అవుతున్నాయి, మంచి ప్లేస్మెంట్స్ ఉంటున్నాయి, మంచి ఫ్యాకల్టీ ఉంటుంది, చాలామంది ప్రొఫెసర్స్ కూడా ఐఐటీలో పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉంటారు. సో చాలా ఫోకస్గా ఉన్నాయి. కాబట్టి వీటికి ఎలాంటి కాలేజీలు ఎందుకు వేసుకోవాలి, ఇవాళ ఎట్లా సీట్ వస్తాయి, సో మనం ఎట్లా ఆప్షన్స్ పెట్టుకోవాలి అనేటువంటి ఎన్ఐటీ త్రిబుల్ మధ్య దాన్ని ఎట్లా ప్రిఫరెన్స్ చేయాలనే విషయం తెలుసుకోవాలంటే అది జూమ్ మీటింగ్స్లో తెలవాల్సిందే, యూట్యూబ్లో సాధ్యం కాదు. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.